बीआरएस के रुकन असम्बली टी हरीश राव ने चिरलापल्ली जेल पहुंचकर साबिक एमएलए पट्टनम नरेंद्र रेड्डी से मुलाकात की। चिरलापल्ली जेल में साबिक एमएलए पट्टनम नरेंद्र रेड्डी से मुलाकात के बाद बीआरएस के एमएलए टी हरीश राव ने कहा कि मुझे गिरफ्तार कर लो, केटीआर को गिरफ्तार कर लो, हमारे एमएलएस को गिरफ्तार कर लो, लेकिन बेकसूर कबायली किसानों की गिरफ्तारी नाकाबिल कबूल है। उन्होंने कहा कि लागाचरला के गाँव वालों के साथ बेरहमी बरती जा रही है। उन्होंने मज़ीद कहा कि अपोजिशन का फ़र्ज़ है कि वो तलबा, पुलिस, किसानों या कबायलियों की हिमायत करें जो अपने हकूक़ के लिए लड़ रहे हैं। आप इनके ख़िलाफ़ जुल्म और गैर क़ानूनी काम कर रहे हैं और हम इनका साथ देंगे। उन्होंने कहा कि कभी आपने जमहूरियत को 7वां वादा कहा था, अब क्या हुआ? आपने कभी मौलाना सागर में 2 दिन की भूख हड़ताल रखी थी, हमने आपको नहीं रोका। उन्होंने कहा नरेंद्र रेड्डी को झूठे केस में गिरफ़्तार किया गया है और केटीआर के ख़िलाफ़ भी मुकदमात दर्ज किए जा रहे हैं। आवाम सब याद रखेगी। हरीश राव का कहना है कि नरेंद्र रेड्डी ने इनसे कहा कि मुझसे झूठी रिमांड रिपोर्ट पर ज़बरदस्ती दस्तखत करवाए गए और पढ़ने का भी मौका नहीं दिया गया। ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో। ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారో తెలియదట ఆయనకు। రిమాండ్ రిపోర్టును 5 నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు। ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు। జైల్లో పొద్దున పేపర్లు చూస్తూ ఉంటే రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని, కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు। తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు। అసలు నాకే సంబంధం లేదు, నాకే విషయము తెలియదు, కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయనను ఇరికిచ్చే ప్రయత్నం, నన్ను అక్రమంగా ఇరికిచ్చారు, ఇది అన్యాయం, అసలు రిమాండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు, ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు, అంతకుమించి నాకు తెలియదు। ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు, నిన్న మెజిస్ట్రేట్కి కూడా చెప్పాను, మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు, ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు